హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూ బ్యూటిఫుల్ బ్రైడల్ బేబీ కుచ్చును ఎలా వేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ సింగిల్ లైను కాటన్ థ్రెడ్ స్మాల్ సైజు నీడిల్కి అయితే ఎక్కించుకొని క్లాత్కు ఇలా డౌన్ నుంచి నీడిల్ పైకి తీసేసుకొని ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. మనం ముడి ఉంది కదా అని నాట్ వేసేసుకోకుండా వదిలేసుకుంటే మనం థ్రెడ్ను టైట్గా లాగినప్పుడు ముడి పైకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక ముడి అయితే ఇక్కడ మళ్ళీ క్లాత్కు వేసుకోవాలి. ఇక్కడ నేను ఇవి పూసలు గొట్టం పూసలు ఉంటాయి కదా, ఇలాంటి పూసలు అయితే పొడవు పూసలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి నిడిల్లోకి ఎక్కించుకొని ఇంకొకటి గోల్డ్ కలరు స్ప్రింగ్ టైపు పూస పొడవు పూస ఒకటైతే నిడిల్లోకి ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు థ్రెడ్కు చివరి వరకు అనుకున్న తర్వాత కొంచెం ఒక పావించి గ్యాప్తో నిడిలు క్లాత్కి అయితే గుచ్చుకొని మళ్ళీ సేమ్ గోల్డ్ పూసలో నుంచి నిడిలు రివర్స్ అయితే రాణించుకొని థ్రెడ్ లూజ్ లేకోకుండా టైట్ అయితే లాక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గొట్టం పూస ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ముందు మనం ఎంతైతే గ్యాప్ పెట్టుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అంతే గ్యాప్ వచ్చేలా లిటిల్ బిట్ గ్యాప్తో నిడిలు క్లాత్కు గుచ్చుకొని ఇప్పుడు ఆ బొంగు పూసలో నుంచి నిడిలు రివర్స్ అయితే తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ స్మాల్ సైజు గోల్డ్ కలరు క్యాప్ అయితే తీసుకుంటున్నాను. క్యాప్స్ అంటే ఇలా ఉంటాయి. వీటిని నిడిల్లోకి తీసుకొని ఇప్పుడు ఇది పింక్ పెరల్ పూస అనమాట, పెద్ద సైజు ఒకటి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు గోల్డ్ కలరు రౌండ్ పూసలు చిన్న సైజు నిడిల్లోకి రెండైతే ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను కూడా నీడిల్ ద్వారా థ్రెడ్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ట్యాజిల్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ట్యాజిల్స్ చాలా ఫాస్ట్గా అయితే వేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకొక స్మాల్ సైజు గోల్డ్ రౌండ్ పూస నీడిల్లోకి అయితే ఎక్కించుకోవాలి. నేను ఈరోజు అయితే చాలా క్లియర్గా స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరైనా బిగినర్స్ ఉంటే యూజ్ అవుతుందని. ఇలా ఎక్కించుకున్న తర్వాత పైన ఒక గోల్డ్ పూస అలాగే పింక్ క్యాప్లో నుంచి నీడిల్ రివర్స్ రాణించుకొని లెఫ్ట్ సైడ్నున్న గొట్టం పూసలో నుంచి కూడా నీడిలు రివర్స్ అయితే రాణించుకోవాలి. ఇలా రాణించుకున్న తర్వాత థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకోకుండా ఫస్ట్ టైట్గా అయితే లాక్కోవాలి. ఇలా లాక్కున్న తర్వాత నీడిలు క్లాత్కు గుచ్చుకొని ఇక్కడ సింగిల్ నాట్ కానీ డబల్ నాట్ కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ నాట్ ఎందుకన్నానంటే నేను నిడిల్కి ఎక్కించుకున్నది కాటన్ థ్రెడ్ కాబట్టి సింగిల్ నాట్ అయినా సరిపోతుంది. ఇలా నిడిలు గొట్టం పూసలో నుంచి రివర్స్ రాణించుకొని థ్రెడ్ను కట్ చేసేసుకోవడమే, అంతే. అందమైన బేబీ బ్రైడల్ ట్యాజిల్స్ రెడీ అయిపోయాయి. ఇలా మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ ట్యాజిల్స్ చూడడానికి సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ మోడలు వేయడం నేను ఇదే ఫస్ట్ టైము. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చూడండి, ఒకటి కాదు చాలా అయితే వేశాను. మొత్తం ఇది శారీ కొంగు అనమాట. ఇది చూడండి, పింక్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. ఇలా అయితే వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.